రాజకీయ పార్టీల ఆధిపత్యం తప్ప ఏపీలో క్రీడల ప్రోత్సాహానికి సహకారం మాత్రం కొరవడింది. కొన్నేళ్లుగా క్రీడా సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం క్రీడల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగున పడిపోయింది. ఏపీలో క్రీడల పాలిట రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం క్రీడాకారుల్లో ఆసక్తిని చంపేస్తోంది. ఓవైపు పతకాలు సాధించే క్రీడాకారులకు కోట్లలో నజరానాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటిస్తూ మరోవైపు క్రీడల విషయంలో మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. క్రీడల్ని ప్రోత్సహించడం కంటే క్రీడా సంఘాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి అన్ని పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. క్రీడా సంఘాల్ని నిర్వీర్యం చేసి వాటిని ఫక్తు రాజకీయాల సంఘాలుగా మార్చేయడంలో అన్ని పార్టీలకు వాటా ఉంది. క్రీడా సంఘాలతో వచ్చే గుర్తింపు, ఈవెంట్ల నిర్వహణలో వచ్చే ఆదాయం గురించి తప్ప క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడంతో వాటిని అక్రమాలకు కేంద్రాలుగా మార్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో క్రీడల్ని రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా ఉంచాల్సిన ప్రభుత్వాల పాపమే ఎక్కువగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్లో 38వ నేషనల్ గేమ్స్ ప్రారంభమవుతున్న తరుణంలో ఏపీ క్రీడాకారులు వాటిలో పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఏపీలో పేరు స్పోర్ట్స్ అథారిటీ క్రీడల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రి ఉన్న నేషనల్ గేమ్స్ లో పాల్గొనే విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. నేషనల్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం కంటే ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ కు దక్కించుకోవడానికే అధికార పార్టీ నేతలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 250 మంది క్రీడాకారులు, కోచ్లు, ఆయా సంఘాల ప్రతినిధులు ఉత్తరాఖండ్లో వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం క్రీడాకారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. నేషనల్ గేమ్స్ లో పాల్గొనడానికి దాదాపు 33 లక్షల రూపాయలు ఖర్చు కానుండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏపీ ఒలింపిక్ సంఘానికి ఎలాంటి భరోసా దక్కలేదు. ఏపీలో క్రీడల్లో పతకాలు సాధిస్తే వారిక పురస్కారాలు, నజరానాలు, భారీ బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఊరు పేరు లేని క్రీడా సంఘాల రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ నోటిఫికేషన్లలో కొన్ని నకిలీ సంఘాలు జారీ చేసిన ఫేక్ సర్టిఫికేట్లతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. షాప్ సహకారంతో జరిగిన కోట్ల రూపాయల స్కామ్ వ్యవహారంపై కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే కొందరు నేషనల్ గేమ్స్ లో ఏపీ జట్లు పాల్గొనకుండా అడ్డు తగులుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు నుంచి షాప్ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఒలింపిక్ సంఘం పూర్తిగా రాజకీయాల్లో చిక్కుకుపోయింది. అధికారంలో ఉన్న పార్టీలు క్రీడల్ని, క్రీడా సంఘాల్ని తమ జేబు సంస్థలుగా మార్చేసుకున్నాయి. కొన్ని క్రీడా సంఘాల్లో నేర చరిత్రలు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడిన వారు చొరబడటంతో క్రీడలు మరింత దిగజారిపోయాయి. కేసుల నుంచి బయటపడటానికి రాజకీయ నేతల్ని ఆశ్రయించడం, క్రీడాకారుల జీవితాలను ఫనంగా పెట్టడం వంటి ఆరోపణలు కూడా కొన్ని సంఘాల నేతలపై ఉన్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాల్సిన షాప్ కూడా వారి చెప్పు చేతుల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత షాప్ బాధ్యతలు చేపట్టిన వారిలో ఒక్కరు కూడా క్రీడల్ని ప్రోత్సహించేలా పనితీరు ప్రదర్శించలేకపోయారు. తమకు పదవి ఇచ్చిన రాజకీయ పార్టీ భజన చేయడానికే సదరు నేతలు పరిమితమయ్యారు. ప్రస్తుతం జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రోత్సహించే విషయంలో కూడా తమకు కలిగే ప్రయోజనాల గురించి లెక్కలు వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి సొంత వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో నేషనల్ గేమ్స్ లో ఏపీ జట్టు ప్రాతినిధ్యం వహించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.